మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్నా కైలాష్ నేత అన్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో గాంధీ చిత్రపటాలతో నిరసన ర్యాలీ నిర్వహించి మోదీ బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని ఖండిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ శివాజీనగర్ నుండి రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీ గాంధీ చిత్రపటాలతో మోదీ బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా సిద్ధాంతాలను తుంగలు తొక్కి గాడ్సేవాదాన్ని బలపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశం విపత్కర పరిస్థితులను, కరువు కాటకాలను అధిగమించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఉపాధి కల్పించిన ఏకైక చట్టం ఎంఎన్ఆర్ఈజీఏ అని ఆయన కొనియాడారు. ప్రపంచంలో భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి గాంధీ, నెహ్రూల దూరదృష్టి అని అన్నారు. దేశంలోని లక్షల కోట్ల సంపాదన అంబానీ, అదానీలకు కట్టబెడుతున్న బీజేపీ కుట్రలను అడ్డుకుంటున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమంగా ఈడీ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మోడీ సర్కార్ వ్యతిరేకిస్తున్న మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శనీయమైనవన్నారు. బ్రిటిష్ వలసవాదుల సిద్ధాంతాలను అవలంబిస్తున్న బీజేపీని 2029లో గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు, ఎండీ ముంతాజ్ అలీ, బోడస్వామి, నూనెకోటి, జిల్లా పరమేష్, సుధాకర్ ముదిరాజ్, పుట్ట వెంకన్న, రాంబాబు నాయుడు, రవితేజ, బాలకృష్ణ నేత, రఫీ, శివ, బ్రహ్మచారి, టి యాదగిరి, మహేష్, కోటేష్, సంతోష్, సాయి, సాయితేజ, దశరథ, శరత్, సాయి, లక్ష్మణ్, ఉమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లాలో మరి పీసీసీ అధ్యక్షులు మహేష్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మరి జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుంచి ర్యాలీగా ఇవాళ మహాత్మా గాంధీ యొక్క విగ్రహం ముందు మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ యొక్క పేరుని తొలగించడానికి నిరసనగా ఇవాళ గాంధీ ఆలోచనని, గాంధీ సిద్ధాంతాలని, అహింసా సిద్ధాంతాలతోటి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వారి ఆశయాలని నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ మరి మహాత్మా గాంధీ పేరు తొలగించారు, దేశంలో నెహ్రూ ఆలోచన విధానాలను తొలగిస్తూ ఉన్నారు, అనేక చోట్ల పేర్లు తీసేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పేర్లు తీసేసినా ఈ దేశంలో నిలబడేది గాంధీ ఆలోచన. ఈ దేశంలో పరిశ్రమలు, యూనివర్సిటీలు, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు, భూ పంపిణీ, బ్యాంకులను జాతీయకరణ, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ దేశ ప్రజలకు 140 కోట్ల మంది ప్రజల యొక్క గుండెల్లో కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ ఆలోచన విధానం, నెహ్రూ యొక్క ఆలోచన విధానం ప్రపంచంలో ఇవాళ 4వ స్థాయికి ఎదిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక దూరదృష్టితోటి విద్యను పెంపొందించినాం, వ్యవసాయాన్ని పండగ చేసినాం, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, రోడ్లు కట్టినాం, కొత్త రైల్వేలు, విమానాశ్రయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, పరిశ్రమలు, అదేవిధంగా కొత్త హాస్పిటళ్ళు, తర్వాత పుట్టిన వారి నుంచి చనిపోయే వరకు మనిషికి అవసరాలున్న ఈ దేశంలో తయారీ రంగాన్ని పెద్దపీట వేసి నిరుద్యోగ యొక్క ఆలోచనల్లో వారికి అవకాశాలు కల్పించాం. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఈ దేశ సంపదని పేదలకు పంచిపెడుతుంటే నరేంద్ర మోడీ గారు మరి అంబానీ, అదానీలకు పంచిపెట్టాలని ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి అనేక కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అది కార్పొరేషన్ రంగంలో ఉన్నటువంటి వాటిని మరి కార్పొరేట్కు ఒత్తాసం దారాదత్తం చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళంగా, తెలంగాణ ఇచ్చిన వాళ్ళంగా కాంగ్రెస్ పార్టీని జెండాను ఎత్తుకొని తప్పకుండా ఈ దేశంలో నెహ్రూ ఆలోచన విధానం, గాంధీ ఆలోచన విధానం పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు, దళితులకు, అట్టడికి వర్గాలకు అండగా నిలబడే ఏకైక పార్టీ అని కూడా సందర్భంగా గుర్తుకు చేస్తూ మీరు చేస్తున్న ఈ అరాచకం 2029లో మీకు చరమగీతం పాడడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని మరోసారి 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం ఖాయం. మీ భర్తం అని కూడా ఈ సందర్భంగా